ఇంద్ర త్వా రుద్రై దక్షిణతో రోచయతు. ఇది ఇంతకుముందు చెప్పుకున్నదే. ఇంద్రుడు, వరుణుడు, అలాగే పైనుండే స్వామి, అలాగే బృహస్పతి, వీళ్ళంతా కూడా మాకు రక్షణ కలిగించాలి. అంతేనా? మాకు ఫలం ఏమిటో తెలుసా? పూష్ణదేవత అతడు శిరస్సుతో ఉండి శిరస్సుతో మాకు రక్షణ కలిగిస్తాడు. గ్రావభ్య బండరాళ్ళు ఉంటాయే నది లోపల కానీ సముద్రంలో కానీ, అవి కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి, అంటే మాకు స్థైర్యాన్ని కలిగించాలి. పెళ్లిలో అమ్మాయి చేత సన్నికలు తొక్కిస్తారు. ఎందుకో తెలుసా? అంటే ఈ సన్నికల్లు వలె నువ్వు సంసారంలో అన్ని రకాల బాధలకి మంచికి కూడా చలించకుండా ఉండాలి అని చెప్పడం సన్నికల్లు తొక్కించడం. అందుకనే మామూలు పాటలు కూడా రాశారు, సన్నికల్లు మీద కాలు పెట్టరా అని చెప్పేవాట. అది అందుకోసం ఇంత అర్థం ఉంది దాంట్లో వేదంలోంచి. అలాగే ప్రతరేభ్య వాయుదేవుడు ఉన్నాడు, మా ప్రాణాలు కాపాడాలి. జావా పృథివీం పితృజ్యో ఘర్మసేభ్య, ఈ పాత్రలన్నీ కూడా మాకు రక్షణ కలిగించాలి అంటూ ప్రార్థిస్తే ఒక చమత్కారమైన మాట ఉంది, ఇక్కడ చెప్పుకోక తప్పదు. అంగిరసుల యొక్క కొడుకు భిక్షు అని ఉన్నాడు ఒక ఆయన. అది భిక్షు సూక్తం అంటారు. ఎందుకో భిక్షా శబ్దం వినేసరికి ముష్టెత్తువాడు అని అనుకుంటాం. ఆ పాదం ఎందుకు వచ్చినండి? ఇలా పిడికిలి బించి అయ్యా అంటాడు మన దగ్గరికి వచ్చి, అందుకని ముష్టి అంటే పిడికిలి. అది ఇలాంటి తెలుగు పదాలు రకరకాలు మనం అర్థాలు మార్చుకున్నాం. అంచేత అక్కడ ఏం చెప్పాడు? బాబు నువ్వు ఎలా దానం చేయాలి అంటే దానికి వేదం చెప్తుంది. మానవులకి దేవతలు